నేను ఈరోజు వాము పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వాము పచ్చడి హెల్త్కి చాలా మంచిది. హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు వామాకు పచ్చడి కోసం వామాకులు తెంపుతున్నాను మా గార్డెన్ నుంచి. ముందుగా వామాకు పచ్చడి చేయడానికి ఆయిల్ వేసుకొని మనం శుభ్రంగా కడిగిన ఈ వామాకులు ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ ఈ వామాకు ఇంట్లో గ్రో చేసుకోవడం చాలా ఈజీ. జస్ట్ ఒక కొమ్మ తెచ్చి పెట్టుకుంటే ఈజీగా గ్రో అయిపోతుంది. సో ఇది ఫ్రై అయ్యే లోపల పక్కకన్నీ పప్పులు వేయించుకుందాం. అందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు. ఇప్పుడు పల్లీలు శనగపప్పు బాగా వేగింది. నెక్స్ట్ మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర వేసుకున్నాం. పప్పులు, ధనియాలు, జీలకర్ర అన్నీ బాగా వేగాయి. ఇప్పుడు మన కారం తగినట్టు ఎండుమిర్చి. నేను కొంచెం మీడియం స్పైసీ తింటాము, సో 6 వేసాను. మీకు కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకెక్కువ వేసుకోండి. ఇలానే చింతపండు, ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు పప్పులన్నీ ఫ్రై అయిపోయాయి, ప్లస్ ఆకు కూడా ఉడికింది. ఇవన్నీ చల్లారాక మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ ఈ పప్పులన్నీ మిక్సీ చేసుకున్నాము. ఈ పప్పులన్నీ మిక్సీ అయిన తర్వాత ఆకు మిక్సీ చేసుకోవాలి. ఈ పప్పులన్నీ మిక్సీ అయినాయి. నెక్స్ట్ ఆకు వేసుకుందాం. దీంట్లో రుచికి తగినట్టు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసాక కొంచెం పసుపు వేసుకుందాము. ఇలా మెత్తగా వేసుకున్నాను. నాకైతే వాటర్ పట్టలేదు, కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు, బట్ ఇట్స్ గుడ్ ఫర్ మీ. దీనిలో తాలింపు పెట్టుకుందాం. ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపు దీంట్లో వేసుకుందాం. నైస్ డా.